ఈ వచనాన్ని. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు. దేవుడు ఈ వచనము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడికి మహిమార్థంగా ఉండును గాక. దేవుడు మన సంఘమును మార్చబడును గాక. సార్వత్రిక సంఘములు ఎత్తబడును గాక. ఇక మన దేవుడు వాక్యంలోకి వెళ్ళిపోతున్నాము. హాస్పిటల్లో కానీ యవనస్తులు ఎవరు మాట్లాడకూడదు. ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టండి. చాలా ఆసక్తితో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మరి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరికి నాకు దేవుడు అందరికీ వందనాలమ్మా. సౌండ్ రావట్లేదు. మీ పక్కన వందలు చెప్పండి. అందరికీ శాలోమ్ చెప్పండి. దేవుడు నీకు సమాధానం కలుగును గాక చెప్పండి. దేవుడు నీతో మాట్లాడును గాకాను. దేవుడు నేను బలపరచును గాకాను. రైట్. గమనించండి మన సగమా, ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే చెరసాల పరిస్థితుల నుంచి విశాలమైన పరిస్థితికి దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చెరసాల అనే పరిస్థితి, బంధకం అనే పరిస్థితి, దుఃఖముతో కూడి ఉన్న పరిస్థితి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారు వారి జీవితంలో విశాలంగా దేవుడు మార్చబోతున్నాడు. చెప్పలు అందరూ చెప్పలు. మీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో, అది ఫైనల్ డెస్టినేషన్ కాదు, అది చివరిది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడిగా చెప్తున్నాడు. ప్రేమైన సంగమం, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అనే ఈ వ్యక్తి ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలుసా? లోయలో పడ్డాడు, అమ్ముడు పోయాడు, చెరసాల్లో పడ్డాడు, విశాలమైన ఒక రాజ్యానికి నాయకుడిగా నిలబడ్డాడు. అంటే పడిపోయిన యోసేపు నిలబడే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో కూడా ఏదో ఒక కోణంలో ఒక భయంకరమైన పరిస్థితి చేతను ఇరుకుపోయి ఉండొచ్చు. యోసేపు లోయ అనే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మనము భయము అనే పరిస్థితిని కూడా ఎదుర్కొనే ఉన్నామండి. ఆర్థికంగా అప్పులు పాలవడం, మనుషుల చేత ఇబ్బంది పడడము, శత్రువుల చేత అనగదొక్కబడము, ఇట్లాంటి పరిస్థితులు మన చుట్టూ మనల్ని సంభవించినాను. ఈ ఆదివారం దేవుని వాగ్దానం ఏం చెప్తున్నాడో తెలుసా? ఇప్పుడు నువ్వు పడుతున్న పాటలు ఏదైతే ఉందో అది ది ఎండ్ కాదు, అది ది ఎండ్ కాదు, అది నీ చివరి కాదు. నీ చివరిది ఎలాగుంటుందో తెలుసా? నువ్వు కన్నీరు కారుస్తున్న ప్రతి దానికి అది దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. చేతుల పైకి స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన సంగమా, యోసేపు యొక్క పరిస్థితి, వారి చుట్టూ ఉన్న పరిస్థితి దేవుడు మార్చేశాడు అంటే కారణం ఒక్కటే ఒకటి ఉందండి. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. వాస్తవంగా ఒకటి నేను చెప్తున్నాను, అసలు యోసేపు ఊహించగలిగాడా? చెప్పండి, అందరూ చెప్పండి. యోసేపు అరే నేను ఒక రోజు నేను ఇజ్రాయేల్ మొత్తం అన్నిటికీ నేను నాయకుడిగా ఉంటాను, రాజ్యంలో నేను ఒక ద బెస్ట్ పర్సన్, నా ద్వారానే రాజ్యం నడిపించబడుతుంది అని ఊహించుకున్నాడంట. లేదు ప్రియమైన సకమా, కానీ తన జీవితం అంతయు నమ్మకంగా ఉండి తన క్యారెక్టర్ విధానము కానివ్వండి, తన భక్తి విధానము కానివ్వండి, ప్రతిసారి ఒకే ఒకటి అన్నాడు, దేవుడు తోడే ఉన్నాడు.
ఆమేన్, ఆమేన్. ఒకటి గమనించండి, ఇంతకు ఒక మాట చెప్పా, యేసేపు చెరసాలలో ఉన్నాడని చెప్పి, అంటే జైల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా దేవుడు అక్కడ కూడా తోడే ఉన్నాడు. ఎలా తోడే ఉన్నాడు అనేది ఈ ప్రసంగము లోతుగా వెళ్తున్నప్పుడు ప్రభు మీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడతాడు. ప్రియమైన సంగమం, మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ యేసేపుని మనము గంగుల పురుగు, ఇంగ్లీష్లో క్యాటర్పిల్లర్ అంటారు. ఈ గంగుల పురుగు ఉన్న విధానము ఒకసారి గమనించండి. సరిగ్గా కదలలేని పరిస్థితి, కదిలింది, చాలా ఇబ్బందిగా వెళ్ళింది. కానీ కొంత కాలానికి మాత్రము వాటి నుంచి బయటకు వచ్చేటప్పుడు రెక్కలతో బయటకు వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంకా బాగుతూనే ఉంటుందంటారా? మా ఎలా ఉంటుందండి? బటర్ఫ్లై. ఒక క్యాటర్పిల్లర్ అనే ఈ నామము పేరు ఏమని మారబడుతుందో తెలుసా? బటర్ఫ్లైగా మారబడుతుంది. రెక్కలు వచ్చినాయి. ఇక నుంచి అది ఎలా ఉంటుందంటే గాల్లో అందముగా చూడముచ్చటగా ఎగురుతుంది. ప్రియమైన సంగమా, ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి, నేల మీద పాకే ఆ పరిస్థితి, ఇబ్బందిగా కూడి ఉన్న ఆ పరిస్థితి, బంధకముతో పడి ఉన్న ఆ పరిస్థితి కొంతకాలానికి ఎలా వస్తుందో తెలుసా? విశాలముగా తన రెక్కలతో ఎగిరి సంతోషంగా ఎగిరే పరిస్థితికి ఆ దేవుడు, మన దేవుడు తీసుకువచ్చాడంటే యేసేపును కూడా అదే పరిస్థితి, చెరసాలలో ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు యేసేపును నిలబెట్టాడంటే ఈరోజు మన పరిస్థితులను కూడా ఒక పురుగునే అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడంటే, పురుగు కన్నా మానవుడు దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తిగా నియమించుకున్నాడు. మనల్ని ఇంకెంత గొప్ప స్థానంలో పెడతాడండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పాలి. హల్లెలూయా. గమనించిన ప్రియమైన సంగమం, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా ఆసక్తితో మనం మొదటి మాట రాసుకుందాం. మొదటి మాట, బంధకము పరిస్థితుల్లో దేవుడు తోడై ఉండడం. చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా చదువుతారా? ఆదికాండము 39:21. ఆదికాండం 39వ అధ్యాయం 21. అయితే యెహోవా యేసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. అందరు నాకు చూడండి. ఇక్కడ కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకంటే కొంతమందికి యేసేపు యొక్క కథ సరిగ్గా తెలియదు. యేసేపు యొక్క కథ నాకు తెలియదు అన్న చేతులు పైకెత్తండి. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అసలు యేసేపు చెరసాల జైల్లో ఎందుకు వెళ్ళాడు అంటే మీకు సింపుల్గా చెప్పేస్తా. చిన్నప్పుడు యేసేపు తన కుటుంబంలో అన్నదమ్ములు ఇతరుని తక్కువగా చూశారు. ఎందుకు తక్కువగా చూశారంటే కలలకంటాడు. అందుకే ఈ కళలో ఇతను ఎలా చెప్పాడంటే, మీరందరూ నాకు మొక్కుతారు అని యేసేపు చెప్పాడు. ఇక ఈ అన్న తమ్ములందరూ ఏం చేశారంటే, ఈయనేట్రా తమ్ముడుగా ఉన్నవాడు ఎలా మాట్లాడుతున్నాడు మన గురించి అని చెప్పి లోయలో పడేస్తారు, గుట్టలో పడేస్తారు. ప్రియమైన సగమా, దాని తర్వాత వీరందరూ అదిగో ఇస్మాయేలు కొంతమంది జనాలందరూ వెళ్తుంటే వారికి అమ్ము వేస్తారు. వాళ్ళంతా ఏం చేస్తారు, ఒక పలానా ప్రాంతంలో పెడతారు. అక్కడ ఫరో క్రింద పనిచేస్తాడండి ఈ యేసేపు. ఆ సమయంలో ఈ రాజు ఏం చేస్తాడంటే ఈ యేసేపుని, నేను నిన్ను నియమిస్తున్నాను, నా ఇంటి పనుల్లోనూ నా భార్య దగ్గర నువ్వు అన్ని చక్కగా పని చేసుకోవాలన్నప్పుడు తన భార్య పాపం చేయాలని చూస్తుందండి. యేసేపుకి పాపము ఇష్టం ఉండదండి. అందుకే అక్కడి నుంచి పారిపోతాడండి.
భార్య ఏమనుకుంటుందంటే, నాకు యేసేపు లొంగలేదు కాబట్టి నేను యేసేపుని ఎలాగైనా ఇరికించాలని తన భర్తతో చెప్పి చెరసాల్లో పడేస్తాడండి. అప్పుడు యేసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ప్రియమైన సగం ఇక్కడ గమనించండి, ఇది గమనించండి జాగ్రత్తగా. దేవుడు విశాలంగా ఉన్న ప్రాంతంలో, ఆశీర్వాదము పొందుకున్న ప్రాంతంలో దేవుడు అక్కడే తోడే ఉన్నాడు అని చెప్పలా దేవుడు వాక్యం. ఎక్కడ దేవుడు ప్రతి చోట, ఇప్పుడు మనం యేసేపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి యేసేపు ఎక్కడ ఉన్నాడని చెప్పా? చెరసాలలో ఉన్నాడని చెప్పా. ఇక్కడ వచ్చిన చూడండి, అయితే యెహోవా యేసేపుకు తోడై ఉన్నాడు. యేసేపు ఎక్కడ ఉన్నాడని చెప్పా? చెరసాలలో ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నది వచ్చిన చెరసాలలో కూడా యేసేపుకి తోడుగా ఉన్నాడు. ఆమె చెప్పండి, గమనించండి. చెరసాల అనే బంధకాలు మన దగ్గర ఉన్నాయని చెప్తున్నాను కదండి. దుఃఖం అనే పరిస్థితులు మన మీద ఉన్నాయని చెప్తున్నాయి కదండి. ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనకు ఉన్నాయి కదండి. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, గొడవల విషయంలో కానివ్వండి, సమాధానమైన జీవితాలు కానివ్వండి, ఇవన్నీ చెరసాలు సాదృశ్యమే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసేపుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో మనకి కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా తోడు ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమ సగమా అంటే ఈ ఆదివారం గమనించు, నువ్వు ఆశీర్వాదము పొందుకున్నప్పుడే దేవుడు తోడుగా ఉండట్లా. నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు పోరాడుతున్నప్పుడు, నీ చుట్టూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, చెరసాల అనే పరిస్థితి నీకు ఉంటున్నప్పుడు, కథలోలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు కూడా నా దేవుడు యేసేపుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో నీకును నాకును కూడా అలాగే తోడుగా ఉన్నాడు. ప్రేమైన సంగమ అందుకే దానియేలు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు దానియేలు? సింహపు బోనులో. చదువుకుందాం వాక్యం. దానియేలు తీయండమా ప్రేమైన సంగమ. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనంలో నేను చదువుతాను చూడండి. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించేను అని మీరు చెప్పండి. గట్టిగా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, చేతులు ఉన్నోళ్ళు చెప్పండి. ప్రియమైన సంగమా అంటే ఇక్కడి కూడా దానియేలు సింహపు బోనులో ఉంటున్నప్పుడు కూడా దానియేలు చెప్తున్న సమాధానం చూడండి. ప్రియమైన సగమా దేవుని దూత అంట అక్కడ నడిపించబడిందంట. ప్రియమైన సగమా, ప్రియమైన సగమా ఈ ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చెరసాల అనే పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు ఈరోజు తెలుసా? స్వేచ్ఛ లేని జీవితం అండి. ఏదో చేయాలనుకుంటామండి, కానీ అంత బంధంతో నింపబడి ఉందండి. ఒక కంచి ఏర్పాటు చేయబడిందండి నీ చుట్టూ అండి, నీ కుటుంబం చుట్టూ, నీ జీవితం చుట్టూ. ప్రియమైన సంగమం నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా నన్ను ఎందుకు ఈ ఇరుకో నన్ను విడిచిపెట్టేసి, ఎందుకు ఈ బంధకంలో నన్ను విడిచిపెట్టేశావు, ఎందుకు నన్ను ఒంటరితనం చేసేసావు అని నువ్వు తెలియని ప్రార్థన చేస్తున్నావేమో ఈరోజు. కానీ ఒకసారి యేసేపు యొక్క జీవితము, దానియేలు యొక్క జీవితం గుర్తు చేసుకో. యేసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎవరు తోడే ఉన్నాడు? అందరూ చెప్పాలి ప్రియమైన సగమా. మరి దానియేలు సింహపు గోడలో కూడా ఎవరు తోడుగా ఉన్నారు? మరి ఈరోజు బంధకం అనే చెరసాలలో మనం ఉంటున్నప్పుడు కూడా ఈరోజు ఎవరు తోడుగా ఉంటున్నారు? మరి ఈరోజు దేవుడు తోడుగా ఉంటున్నప్పుడు కూడా ఎందుకు మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఈరోజు అంటే మనము దేవుడిని మర్చిపోతున్నాం. ప్రియమైన సగం ఈరోజు వాక్యము మనల్ని గుర్తు చేస్తున్న విషయాన్ని గమనించు. మీకు ఒక సంఘటన చెప్తాను. గత 1 సంవత్సరం క్రితం అనుకుంటా ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లాగా విజయవాడ
జైలులో నువ్వు ప్రసంగించాలి అని చెప్పి నన్ను ఇద్దరు దైవజనులు పిలుచుకున్నాడు. దాంట్లో మొదటి వాడిని నేను అన్నాను, నేను భయపడ్డా వాస్తవంగా. ఎందుకంటే నాది మొదటిసారి ఖైదీలకి వాక్యం చెప్పాలంటే ఆ పరిస్థితిని నేను ఎప్పుడు ఎదుర్కోలేదు అని చెప్పాను. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, అక్కడ అందరూ పోలీసులు అందరూ ఉంటారు, మీరు తప్పకుండా రావాలి, దేవుడు మీ ద్వారా మాట్లాడతారు, నాది నా ఆశ అని చెప్పి నన్ను బ్రతిమాలాడు. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని ఈ నిర్ణయం తీసుకుంటానని నేను నా భార్య ప్రార్థన చేసుకొని నిర్ణయం తీసుకున్నాను. దేవుడు సరే నువ్వు వెళ్ళు అనగానే నేను ఫోన్ చేసి నేను వస్తానని చెప్పాను. ఐ థింక్ అది ఆదివారం వచ్చింది అనుకుంటా. ఇక్కడ వాక్యం అయిన తర్వాత వెంటనే నేను విజయవాడ జైలుకి వెళ్ళానండి. జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నామండి. ఆధార్ కార్డు ఇచ్చాం, ఏ ఫోన్లు కానివ్వండి, ఏ పెన్నులు కానివ్వండి, ఏమి లోపలికి తీసుకురాకూడదని చెప్పి మమ్మల్ని అంతా చెక్ చేసి లోపలికి పంపించారండి. లోపలలో ఇంచుమించు నేను వెళ్ళిన సెల్లోకి ఇంచుమించు ఎంతమంది ఉన్నారంటే ఒక 200 మంది ఖైదీలు ఉన్నారండి. 200 మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే కొంచెం వాస్తవంగా భయవేసింది. అంటే ఖైదీలు అంటే ఏంటి? ఏదో ఒక తప్పు చేసి, ఏదో ఒక బాధ పెట్టి, ఏదో ఒకటి చట్టానికి వ్యతిరేకంగా చేసిన వారు మాత్రమే ఖైదీలు ఉంటారు కదా. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా? కొంతమంది తప్పు చేయకుండానే కొన్ని నేరాలు వారి మీద పడి కూడా చాలా మంది అక్కడ గమనించారు. ప్రియమైన సంగమా, మీరు ఎలా చెప్పగలిగారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, నేను వాక్యము చెప్పిన తర్వాత చాలా మంది కదిలించబడ్డారు. ప్రియమైన సంగమా, దాని తర్వాత ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వస్తున్నారండి. వచ్చిన తర్వాత ఒక ఖైదీ నా దగ్గరికి వచ్చి ఇలా కన్నీరు కారుస్తూ చెప్పుకుంటున్నాడండి, అయ్యా పాస్టర్ గారు, నేను వాస్తవంగా ఏ తప్పు చేయలేదు. కొంతమంది నా కుటుంబ సభ్యులు నేను తప్పు చేశానని చెప్పి నాపై నేరం వేసి కొన్ని నెలలు నాకు జైలు శిక్ష పడాలని నన్ను ఈ చెరసాలలో పడివేశారని అని కన్నీరు కార్చాడు. అలా చెప్పుకుంటూ ఆయన చెప్తున్నాడు. అయినప్పటికీ నాకు చాలా ధైర్యంగా ఉంది అయ్యారు అని నాకు చెప్పాడు. నేను అన్నాను, నీకు ఎందుకు ధైర్యంగా ఉందయ్యా? నువ్వు స్వేచ్ఛ లేని ప్రాంతానికి వచ్చి కూర్చున్నావు కదా, బయటకు వెళ్ళలేని పరిస్థితిలో వచ్చి కూర్చున్నావు కదా, సరిగ్గా చీకటిలోనే ఉండగలిగిన ప్రాంతం కదా ఇది. బయట చంద్రుడు ఆ సూర్యుడు కూడా సరిగ్గా చూడలేవు, 4 గోడల మధ్య ఉంటావు కదా అని నేను అనగానే, లేదయ్యా నేను ఇక్కడ కూడా చాలా ధైర్యంగా ఉన్నాను అని చెప్పాడు. ఏంటి ఎలా ధైర్యంగా ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను నిజంగా తప్పు చేయలేదు. నన్ను ఈ పోలీసుల వారు, ఈ కుటుంబ సభ్యులు నన్ను బతికించారు, కానీ నా దేవుడిని మాత్రం బతికించలేకపోయారు. శారీరకంగా నన్ను మాత్రము 4 గోడల మధ్య నన్ను ఆపేశారు, కానీ నా దేవుడిని మాత్రము ఆపలేకపోయారు. ఎందుకంటే నేను బయట ఉన్నప్పుడు అదే దేవుడు నాకు తోడుగా ఉన్నారు. నేను లోపలికి వచ్చినప్పుడు కూడా నా భార్యని లోపలికి రానివ్వలేదు నన్ను చూడటానికి, నా బిడ్డల్ని లోపలికి రానివ్వలేదు నన్ను చూడటానికి. కానీ నేను నమ్ముకున్న నా యేసయ్యను మాత్రం వాళ్ళు ఆపలేకపోయారు. చెప్పకపోతే అంటే నా దేవుడు ఇక్కడ కూడా, చెరసాలలో కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నేను గుండెల బాధకులు ధైర్యంగా చెప్తున్నాను అయ్యాడు అని చెప్పగానే నాకు ఎంతో ధైర్యం వేసి, ఎంతో సంతోషపడి నేను ఆయన కౌగిలించుకుని ఎంతో కన్నీరు కార్చారు. ప్రియమైన సంగమం, ఇట్లాంటి విశ్వాసము మనకు ఉండాలని ప్రభు ఈ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రియమైన సంగమం, నువ్వు అనుకోవచ్చు 4 గోడల బందీకారంగా ఉంటున్న నా పరిస్థితి కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నేను కన్నీరు కారుస్తున్నానే, నేను ఇబ్బంది పడుతున్నానే, ఏ దేవుడైతే నన్ను ఇదివరకు ఉంటున్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశారే అని తెలియని ప్రార్థన చేస్తున్నామేమో. ఒకసారి గమనించు భక్తుడా, ఏ దేవుడైతే నీకు ఇదివరకు తోడుగా ఉన్నాడో, కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అదే దేవుడికి ప్రక్కన ఉన్నాడనే విషయాన్ని గమనించారు. స్తోత్ర గమనించిన ప్రియమైన సంగమం,
ఆ బిడ్డ చెప్తున్న ఆ ధైర్యము ఈరోజు మనకి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడని. సో నువ్వు భయపడకూడదు. ఈరోజు నుంచి ఏ చెయ్యి నీ దగ్గరికి రాకపోయిన సహాయము కనబడిన పరిశుద్ధాత్మ చెయ్యి నీ మీద ఉందనే విషయాన్ని గమనించు. ఏ నాదుడు నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావని నువ్వు బాధపడచ్చు, కానీ కనబడిన దేవుడు నీ ప్రక్కనే ఉండి నేను బలపరుస్తున్నాడు అనే విషయాన్ని గమనించు ప్రియమైన సంగమా. ఏ రోజు నీకు ధైర్యపరిచే పరిస్థితి నీకు రాకపోవచ్చు, కానీ ప్రియమైన సంగమా ఈ ప్రసంగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకును కూడా నేను నీకు తోడే ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొడుతున్నప్పుడు బిగ్గరగా గట్టిగా స్తుతించు. మర్చిపోవద్దు, మరవద్దు. ఎందుకంటే నా దేవుడు నీకు తోడే ఉన్నాడనే విషయాన్ని గమనించు. ఆనాడు యోసేపుకు ఎలాగైతే తోడే ఉన్నాడో, ఆనాడు కథలలేని దానియాలు 4 గోడల మధ్య ఎదురు ఉన్న సింహాల మధ్య కూడా నా దేవుని తోట ఎలాగైతే తోడే ఉన్నాడో, ఈరోజు మన మధ్య కూడా కథలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అదే దేవుడు తోడే ఉన్నాడని గమనించు ప్రియమైన సంగమ. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన సంగమ, చెరసాల అనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మన మీద ఉండొచ్చు. చెరసాల అనే కుటుంబము పరిస్థితులు, ఇబ్బందులు మన మీద ఉండొచ్చు. నిషేధించబడిన చెరసాల అనే పరిస్థితి మనకి ఉండొచ్చు. వెయిటింగ్ పీరియడ్ అనే చెరసాల కూడా మనకి ఉండొచ్చు ప్రేమన సగమ. గమనించిన ప్రేమన సగమ, మనం ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రావట్లేదు అనే చెరసాల నీ ఎదుట ఉండవచ్చు. కానీ గమనించే ప్రేమన సగమ, ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నీ మధ్య ఉన్నాడనే విషయాన్ని గమనించి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి మాట దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ప్రేమన సగమ? దేవుడు మనకి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తోడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె రెండో మాట దగ్గరికి వెళ్దాం. రెండో మాట రాసుకుందాం ప్రేమన సగమం. నీ హెచ్చింపుకు ముందు దేవుడు నీ స్వభావాన్ని సిద్ధం చేస్తాడు. నీ హెచ్చింపక మునుపు దేవుడు నీ స్వభావము అంటే నీ క్యారెక్టర్ని సిద్ధం ప్రిపరేషన్ చేస్తాడు. గమనించిన ప్రేమన సగమ వాస్తవంగా ఇప్పుడు నాకు చూడండి. యోసేపు ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడుగా ఉండక మునుపు యోసేపు ఎక్కడున్నాడని చెప్పా? అందరూ చెప్పాలి. చెరసాల్లో ఉన్నాడని చెప్పా, అమ్ముడు పోయాడని చెప్పా, గోతిలో పడిపోయాడని చెప్పా. అవునా? ఈ ఉన్న ప్రక్రియ సార్, ఈ ప్రాసెస్లో దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడండి. యోసేపుకి నేర్పించాడు, సంఘానికి కూడా ఈరోజు నేర్పిస్తున్నాడు ప్రేమైన సగమ. యోసేపుకి ఒక బహుమానం ఉందండి. ఎవరు చెప్పగలుగుతారా? చల్లగా చెప్పారు. కళలను వివరించిన దర్శనము అని చెప్పగలుగుతాడు ప్రేమైన సగం. ఇక్కడ దేవుడు ముందుగానే యోసేపుకి ఒక మాట చెప్పేశాడు అక్కడ. అంటే ఏంటి? రాబోయే రోజుల్లో కొంతకాలము తర్వాత నువ్వు నాయకుడుగా నిలబడతావు, సమస్తము రాజ్యం అంతా నీకు మొక్కుతాను అని చెప్పాడు. ఇది ఒక దర్శనము యోసేపుకు వచ్చింది ప్రేమైన సంగమ. గమనించండి, ఆ దర్శనము తర్వాత నుంచి దేవుడు ఇతను ఎన్ని ఎదుర్కొన్నా, లోయలో పడిపోయినా, అమ్ముడిపోయినా, చెరసాల్లో ఉన్నా, ఎన్ని నిందలు పడినా, ఎంత పరిగెట్టించబడినా ఒకటే చెప్తున్నాడు. ఇంతగా కూడా దేవుడు తోడే ఉన్నాడని చెప్పాడు. ఈ ప్రాసెస్ ఉందో చూసారా? ఈ హెచ్చింపుకు మునుపు ఈ వెనకాలే జరిగిన ప్రిపరేషన్ ఉందో చూసారా? దేవుడు మనల్ని నేర్చుకోమంటున్నాడు ప్రేమైన సంగమ. ప్రిపరేషన్ ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రేమైన సంగమ, నేర్చుకోవాలి. అందుకే ఒకసారి చూడండి, ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. ఆది కాండం 39:9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి
దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యాజమాన భార్యతో నేను అంటే ఒకసారి నాకు చూడండి, ఇక్కడ యోసేపు దేనిని ఎంచుకున్నాడో తెలుసా? తన స్వభావాన్ని కాపాడుకున్నాడు. ఇందాక హెడ్డింగ్ ఏం చెప్పా? హెచ్చింపక మునుపు క్యారెక్టర్ని దేవుడు శబ్దం చేస్తాడు అని చెప్పాను కదా. ఇక్కడ యోసేపు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో చూసారా? దేవుడికి విరోధంగా నేను పాపం చేయకూడదు, తన క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. చప్పట్లు కొట్టదుగా గట్టిగా, కొట్టుగేటిగా. యోసేపు హెచ్చింపబడ్డాడు. ఎలాగా? ఇశ్రాయేలు ఐగుప్తు ప్రాంతం మొత్తానికి నాయకుడిగా నిలబెట్టాడు దేవుడు. అంటే తన వెనకాల ఉన్న స్వభావం చూసండి, కాపాడుకున్న స్వభావం చూడండి, క్యారెక్టర్ విధానం చూడండి. ప్రేమైన సంగమా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? మీకు ఇంకా అర్థం భాషలో చెప్తా చూడండి. ఓ వ్యక్తికి కళ వచ్చిందండి, రాత్రి పడుకున్నాడు, కళ వచ్చింది. ఆ కళ ఏంటి తెలుసా? వీడు ఏరోప్లేన్ డ్రైవర్ అనమాట, తోలేస్తాడు అనమాట. వా కళ్ళలో ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన సంగమం, నిద్ర లేచాడు. సూపర్ వచ్చింది నా కళ, ఇది నేను అలాగే పాటించాలని పరిగెట్టుకుంటూ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి, అయ్యా నేను ఫ్లైట్ తోలేస్తాను అన్నాడు. అక్కడ ట్రైనర్ అంటారు కదా, అన్నాడు నేను నీకు ఫ్లైట్ ఇవ్వను అని చెప్పాడు. ఇదేంటి? ఇడికి ఒక కళ వచ్చింది, ఆశ పుట్టింది. ఏమని ఆశ చెప్పడమ్మా? ఫ్లైట్ తోలని ఆశ. అందుకే నెక్స్ట్ రోజు ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి నేను ఫ్లైట్ తోలేస్తాను అంటున్నాడు. కానీ ఆ లోపల మేనేజర్ ఏమన్నాడు, ట్రైనర్ ఏమన్నాడు? వీలు లేదు. మరి నేను ఏం చేయాలయ్యా? నేను ఫ్లైట్ తోలాలంటే ముందు నువ్వు ప్రిపరేషన్, ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఈ నేర్చుకుంటేనే నువ్వు ఫ్లైట్ తోలగలుగుతావు. ఫ్లైట్ ఎక్కడానికి నేను ఇస్తాను, నీకు కీస్ ఇస్తాను, నువ్వు తోడుకోవచ్చు. అప్పుడు ఈడేం చేశాడు? ఓకే, సో ఫ్లైట్ ఎక్కి నేను తోలాలి అంటే ముందు నేను ట్రైనింగ్ అవ్వాలా. అందుకే ఈడేం చేశాడంటే ఓకే, మరలా మొదటికి వచ్చి అప్లై చేసుకొని ఫ్లైట్ నేర్చుకొని అంతే ట్రైనింగ్ అయ్యి తర్వాత ఫ్లైట్ ఎక్కాడు. మీకు ఒక జరిగిన సంఘటన చెప్పనా? మన విశ్వాసుడు యవనస్తుడు ఉన్నాడు, దేవా అన్నాడు. అయ్యారు నేను కూడా బ్యాంక్ తోలుతాను అయ్యారు, ఎప్పుడన్నా బుధవారాలు మహేష్ అన్నకి ఎప్పుడన్నా డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు నేను తోలుతాను అన్నాడు. నేను నీకు బండి ఇవ్వరా? అదేంటి అయ్యారు అంటే, నీకు ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ముందు అక్కడ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రైనింగ్ టెస్ట్ దగ్గర బాగా నేర్చుకున్న తర్వాతనే నీకు లైసెన్స్ వచ్చిన తర్వాతనే నీకు నేను కీసిస్తానని చెప్పాను. అదే ప్రక్రియగా వెళ్ళాడు, ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడు, లైసెన్స్కి అప్లై చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము అదిగో శ్యామ్ ఉన్నాడు. ఎక్కడున్నాడు శ్యాము? లేడా? వెళ్ళిపోయాడా? శ్యామ్ ఉన్నాడు. వాడు కూడా నా దగ్గర ఇదివరకు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ కారు నేను తోలేస్తాను అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నువ్వు కారు తోలాలి అంటే ముందు నువ్వు వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితేనే తప్ప నీకు డ్రైవింగ్ ఇవ్వరా. సరే అన్నా అని చెప్పి ఆడు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి ఒక 15 రోజులు మంచిగా డ్రైవింగ్ టెస్ట్ నేర్చుకున్న తర్వాతనే అప్పుడు పెద్దయ్య నేను కలిసి ఈ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాడు కదా, అప్పుడు తాళాలు ఇచ్చాడు. చూడండి, ఒక ట్రైనింగ్ అయిన తర్వాతనే ఒక వాహనం నడపడానికి ఎలాగైతే అర్హత ఉందో, యేసుకి ఒక నాయకత్వం ప్లేస్కి రావాలంటే వెనక జరుగుతున్న ఒక ట్రైనింగ్ ఎంత ప్రాముఖ్యతో పడిపోయాడు, లెగుస్తున్నాడు. నిందలు వస్తున్నాయి, లెగుస్తున్నాడు. చెరసాలలో ఉన్నాడు, ధైర్యంగా నిలబడుతున్నాడు. అంటే వెనకాల జరుగుతున్న ప్రక్రియలో తన క్యారెక్టర్, తన స్వభావాన్ని కాపాడుకుంటున్నాడు. చూసారా? అది మన సంఘానికి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెబుతున్నాడు. మన క్యారెక్టర్ పోగొట్టేసుకొని దేవుడు నన్ను హెచ్చించాలి, నేను హోదా స్థాయికి వెళ్ళాలంటే ఎలా? ముందు నువ్వు సమాధానము పడు, ముందు మన క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకున్న తర్వాతనే ఆటోమేటిక్గా నువ్వు ఆ స్థానానికి నువ్వు కోరుకోవక్కర్లా. దేవుడే నిన్ను లేపి అలా కూర్చోబెడతాడు. ప్రియమైన సంఘమా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా.
ముందుగానే నువ్వు పరిగెట్టావనుకో పడిపోతావు. ముందుగానే నువ్వు తగ్గించుకొని నీ క్యారెక్టర్, నీ స్వభావాన్ని జాగ్రత్తగా దైవక్యంగా దేవునికి ఎక్కడ విరోధముగా నేను పని చేయకుండా బైబిల్ ప్రకారంగా నువ్వు నడుచుకున్నావనుకో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన సగమ స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను ప్రియమైన సగమ? ముందు నీ పరిస్థితిని మార్చాలి అంటే ముందు నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఆమె చెప్పు, ఆమె చెప్పు, ఆమె చెప్పు. నీ పరిస్థితి మారాలి అని ప్రార్థన చేయకుండా ఫస్ట్ నువ్వు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవుడా నా క్యారెక్టర్ని మార్చు, నా ఆలోచన తత్వాన్ని మార్చు, నా విధానాన్ని మార్చు అని ప్రార్థన చేయి. నీ స్థితిగతులన్నీ నా దేవుడు మార్చేస్తాడు. చెప్పడం స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు స్వభావాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్టే నీ చెరసాల అనే పరిస్థితి నుంచి విశాలమైన పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ప్రియమైన సగం. సో ఈ రెండో పాయింట్లో మనం నేర్చుకుంది ఏంటమ్మా? నీ హెచ్చింపుకు ముందు నీ స్వభావాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో మాట దగ్గరికి వెళ్దామా? మూడో మాట నీ పరిస్థితులు నీ బహుమానాన్ని బంధించలేవు. రాసుకోండి. నీ పరిస్థితులకి నీ బహుమానాన్ని బంధించలేవు. గమనించండి, చదువుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 6 నుంచి 7 వరకు చదవండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దుకు వచ్చి వారిని చూడగా వారు చింతక్రాంతులై ఉండి, అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నపోయి ఉన్నామని తన యాజమానిని ఇంటి తనతో కావలి ఉందన్న ఫరో ఉద్యోగస్తులు నడిగేను. చాలు. ఇక్కడ గమనించండి. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, సరళ గారు సమాధానం చెప్పారు. ఏంటది? యోసేపుకి ఒక బహుమానం ఉంది. ఏంటమని? కలలు కనే ఒక బహుమానం యోసేపుకు ఉంది. ఇది ఒక సంగతి చెప్పనా? దేవుని సాక్షిగా చెప్తున్నాం, యోసేపుకే కాదు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ప్రియమైన సగం, బహుమానాన్ని ఇచ్చాడు. గమనించండి. యోసేపు ఎక్కడున్నాడని చెప్పా? చెరసాలలో. గమనించాలి. మనుషులు, నాకు సరిగ్గా చూడండి, మనుషులు యోసేపుని బంధించారు కానీ తన బహుమానాన్ని మాత్రం బంధించలేకపోయారు. అర్థమవుతుందా? యోసేపుని శరీరాన్ని ఆపేశారు, కథలు 4 కోళ్ళ మధ్య పడేశారు. కానీ దేవుడు ఒక బహుమానం ఇచ్చాడుగా, ఒక దర్శనంతో కూడిన బహుమానం. అది కళ్ళను వివరించాడు. అది ఎక్కడైతే ఉండి విశాలమైన ప్రాంతంలోనైనా 4 గోడల మధ్య కళలేని పరిస్థితుల్లో కూడా ఆ యోసేపుని ఈ కళలను వివరించే బహుమానాలు కూడా ఉపయోగించాడు. అంటే గమనించండి, నీకు ఒక బహుమానం ఉంది తెలుసా? ఆ బహుమానం ఏంటో తెలుసా? ఆరాధించే బహుమానము, ప్రార్థించే బహుమానము, విజేత అనే బహుమానము, సమాధానం ఉండే బహుమానము, ఇతరుల్ని మందిరానికి నడిపించే బహుమానం నీకుంది. ఇది ఒక బహుమానం అనేది గమనించు ప్రియమైన సంగమా. ఈ బహుమానాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? కేవలం నీకు అనుకూలంగా ఉంటున్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తున్నావు. కానీ నువ్వు ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఈ బహుమానాన్ని ఉపయోగించట్లా. మరి యోసేపు ఏం చేశాడు? ఆయన చిన్నవాడిగా ఉంటున్నప్పుడు, విశాలంగా ఉంటున్నప్పుడు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు వివరించాడు కదా, దేవుడికి ఆ మనిషిని వివరించాడు కదా, ఆశ్చర్యపోయాడు కదా. ఇప్పుడు అదే బహుమానము చెరసాలలో ఉంటున్నప్పుడు కూడా వివరించాడు. అంటే ఆ బహుమానము 4 గోడల మధ్య వివరించబడిందంటే ఈ బహుమానము దాచుకోకుండా ప్రతి చోట ఉపయోగిస్తున్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ప్రార్థన చేసే శక్తి నీకు ఇచ్చాడు. ప్రియమైన సఖా, ఇదిగో నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, నీకు అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రార్థించే ప్రియమైన సఖా. స్తోత్రం చెప్పు గట్టిగా. అనుకూలంగా లేనప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నప్పుడు ప్రార్థన చేయడం గొప్పతనం కాదు.
నీకు మంచి వరం ఇచ్చాడు, కన్నీటి ప్రార్థన నీకు ఇచ్చాడండి, మోకాల అనుభవం నీకు ఇచ్చాడండి, వాక్యము చదువుకున్న నీకు అర్థం చేసుకున్న జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ప్రియమైన సంగమా, కేవలం నీకు ఇష్టపూర్వకంగా నీకు విశాలంగా ఉంటున్నప్పుడు వినడానికి కాదు, కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము దగ్గర ఫోకస్ పెట్టు, కని దృష్టి పెట్టు. ప్రియమైన సంగమా, అందుకే కదా అపోస్తుల కార్యముల నుంచి చెప్పబడింది. ఏం చూసారా? పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళిద్దరూ ఆరాధించినప్పుడు శరసాలలో అన్ని ఓపెన్ చేయబడ్డాయంట. భూకంపం వచ్చి అంత దద్దరిల్లిపోయిందంట. కారణము ఏంటో తెలుసా? వారికి ఒక బహుమానం ఉందండి. అందరిలాగా చూడాలి అప్పటి వారికి ఉన్న బహుమానం ఏంటో తెలుసా? దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఈ పౌలు ఇద్దరికి నువ్వు వాక్యం చెప్పాలా, సువార్త ప్రకటించాలా, ప్రార్థన చేయాలా, ఆరాధించాలా. ఈ బహుమానం రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రభుని ఆరాధించారు. అప్పుడు మైకి లేవనుకోండి, గట్టిగా స్వరమెత్తి ఆరాధించారు, గట్టిగా స్వరమెత్తి సువార్త ప్రకటించారు. ఆ బహుమానాన్ని వీధుల్లోనూ అనేక చోట్ల వాళ్ళు వివరిస్తున్నప్పుడు జనాలు ఏం చేశారు తెలుసా? వీరిద్దరిని పట్టుకుని చెరసాలలో పడేశారు. ఇప్పుడు ఆ బహుమానము అక్కడేనా, బయటేనా, రోడ్ల మీదేనా, వీధుల్లోనేనా? కాదు ప్రియమైన సంగమా, వీరు చెరసాలలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? బంధకాములో ఉన్నప్పుడు కూడా వీరు దేవుని స్తుతించి ఆరాధించారు. అంటే ఆ బహుమానము అక్కడ కూడా వివరించబడిందంటే, అక్కడ జరిగించబడిందంటే దేవుని కార్యము అక్కడ ఉంది. ప్రియమైన సంగమా, చెప్పడం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో గమనించాను. ప్రియమైన సంగమా, నోరు ఎత్తే ప్రార్థన చేసే బహుమానం నీకు ఇచ్చాడనే విషయాన్ని గమనించి రోజు కేవలం అన్ని ఉన్నప్పుడు కాదు, శరసాల అనే పరిస్థితి నీ చుట్టూ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయి. ఆ బహుమానం నీకు ఇంకా ఉంది, అధిక చచ్చిపోవాలా. నీ ఆస్తి చచ్చిపోయింది కాబట్టి ఆ బహుమానాన్ని మర్చిపోదు అనే విషయాన్ని గమనించు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరండి, చిన్న బిడ్డ, నా బిడ్డ వయసు కలిగినప్పటి నుంచి వృద్ధుల వయసు ఎంతవరకు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఒక బహుమానం ఇచ్చాడు. మర్చిపోయాము అంతే. మరలా దేవుడు గుర్తు చేశాడు. ఈరోజు ప్రియమైన సంఘం, స్తోత్రం చెప్పండి. మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? చేతులు పైకి ఎత్తాను. లూయిస్ బ్రెయిల్ తెలుసు, నేను చెప్తాను. ఆయన పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు. ప్రియమైన సంఘం, పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు. ప్రియమైన సంఘం, ఆయన ఒక కాలానికి అనుకున్నాడండి. ఏమనుకున్నాడో తెలుసా? అసలు నేను ఎందుకు బ్రతకడం? చూడడానికి కళ్ళు లేవు, ఇంక నేను ఏం చేయగలుగుతా, ఇంక నేను ఏం సాధించగలుగుతా, నేను చనిపోతే కరెక్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏమీ చేయలా అని అనుకున్నాడు. ప్రియమైన సంగమా, కానీ ఒకరోజు ఒక తెలియని ఆశ తన హృదయంలో, ఇదివరకే దేవుడు బహుమానం ఇచ్చాడు అనేది ఒకటి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక పేపర్ల మీద చిన్నగా ఒక రైటింగ్ని తయారు చేశాడు. ఆ రైటింగ్ ఏంటో తెలుసా? గుడ్డివాడు చదువుకోవడానికి ఇది అర్థమవుతుంది. చూడండి, గుడ్డివాడు ఎలా చదువుతారు? చదవగలుగుతారా? అప్పుడు ఆయన ఒక పేపర్ మీద తయారు చేశాడండి. చిన్నగా తయారు చేసినప్పుడు ఈ గుడ్డివారు ఏం చేస్తారండి? కళ్ళు లేని వాళ్ళు అక్కడ చేయి పెట్టి, ఓకే ఇది ఒక అక్షరమా, ఓకే ఇది ఏనా, ఇలా పట్టుకుని నేర్చుకున్నారు. ప్రియమైన సంగమా, ఇదంతా ఈ రోజుకి బయటికి వచ్చిందంటే కారణం కూడా తెలుసండి, లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి. ప్రియమైన సంగమా, చప్పట్లు కొట్టి ప్రభుని బిగ్గరగా స్తుతించాడు. ఏ రోజైతే ఆయన ఏమన్నాడని చెప్పాను, నేను బ్రతకడం ఎందుకు, కళ్ళు లేవు కదా, నేను ఏం సాధించగలుగుతాను అనుకున్నాడు. కొంతకాలానికి తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఆ బహుమానాన్ని బయటకు పెట్టాడు. ఆ బహుమానం ఏంటి? ఇలాంటి నాలాంటి గుడ్డి వారికి ఒక దారిని చూపించాలి, చదువును నేర్పించాలని తయారు చేశాడు. చూసారా ప్రియమైన సంగమా? అంటే ప్రతి ఒక్కడికి, సాధారణమైన వ్యక్తికే ఇలాంటి బహుమానాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. ప్రియమైన సంగమా,
ఒక కళ్ళు లేని వాడే ఎంత అద్భుతంగా చేశాడంటే, కళ్ళు ఉన్నవాడు మనం ఇంకా అద్భుతంగా దేవుడికి మహిమపరచాలా చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన సంగమా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను గమనించండి. ప్రియమైన సంగమం, ముందు మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు అడగవలసింది ఏంటో తెలుసా? దేవా నన్ను ఉపయోగించుకో అని ప్రార్థన చేయాలి. మీరు నాకు ఇచ్చిన బహుమానాన్ని బయట పెట్టేలాగా ఆ బహుమానం నేను ఉపయోగించాలి అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ బహుమానము దేవుడికి ఇచ్చాడు ఆల్రెడీ. అది ఈ రోజు నుంచి నీకు బయటపరచబడింది. అది ఉపయోగించబడుతుంది. అందును బట్టి దేవుడికి మహిమార్థంగా జరుగుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు లూయిస్ బ్రెయిల్ గుర్తు చేసుకో. కళ్ళు లేని వాడే నేను ఏమి చెయ్యలేను అనే వ్యక్తి లోకంలో అనేక మంది గుడ్డి వారికి ఒక చదువుని నేర్పించే ఒక క్రియేషన్ తయారు చేశారు. ప్రియమైన సంగమం, ఈరోజు అన్ని ఉన్నవారు, బహుమానం ఉన్నవారు మనం ఇంకా ఎంత చేయగలమని జ్ఞానం ఇచ్చాడు. ప్రియమైన సంగమం, పౌలు శీలకు వాక్య బహుమానం ఇచ్చాడండి. నీకు ప్రార్థన చేసే బహుమానం ఇచ్చాడండి. నిన్ను తెలివిగా ఆలోచించే బహుమానం ఇచ్చాడండి. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో బహుమానం ఇచ్చాడు. ప్రియమైన సంగమా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఈ మూడో మాట మనం ఏం నేర్చుకున్నాం? ప్రియమైన సంగమా, నీ పరిస్థితుల్లో, నీ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నీ బహుమానాన్ని మాత్రము బంధించలేదు. స్తోత్రం చెప్పండి. నాలుగోది ఒక్కటి చెప్పుకుంటూ చేస్తాడు. దేవుడు మన స్థితిని ఒక్క రోజులో మార్చగలడు. దేవుడు మన స్థితిని చెప్పాలా? అందరూ చెప్పాలా? ఒక్క రోజులో మార్చగలడు. ప్రియమైన సగం చదువుకుందాం. ఆదికాండము 40:14 చదువుతాం. ఫరో యోసేపును పిలవనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించింది. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదురు వచ్చి హల్లెలూయా చెప్పండి. ఉజ్జీవంగా చెప్పండమ్మా, ఆనందంగా చెప్పండమ్మా, నిద్రపోతున్నామా స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. గమనించిన ప్రియమైన ఒక్క మూమెంట్ ఆలోచించండి. అందరు నాకు చూడాలి. ఏసేపు అయితే చెరసాలలో ఉన్నాడు. ఒక్క రోజులోనే తన పరిస్థితి ఎలాగైపోతుందో తెలుసా? నాయకుడు రాజే పిలిపించి నీకు ఒక స్థాయిని నేను ఇవ్వబోతున్నాను అన్నాడంటే తన స్థితిగతులు ఏమైపోయాయి? మాట్లాడాలి సంగమా, మారిపోయాయి. స్థితిగతులు మారిపోయాయి. నువ్వు అనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నా దేవుడు మాత్రము నిన్ను మర్చిపోలేదు. చెప్పకూడదు. ప్రభుని దగ్గరగా స్తుతించు. మరలా చెప్తున్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మనుషులు నిన్ను మర్చిపోవచ్చు. నిన్ను ప్రక్కన పెట్టి చుట్టూ సత్వ, కానీ నీ దేవుడు, మన దేవుడు, సజీవమైన దేవుడు, నా యేసయ్య, సర్వోన్నతుడైన దేవుడు, దేవుని కుమారుడు నిన్ను మాత్రము మర్చిపోలేదు. ప్రియమైన సంగమా, మర్చిపోలేదు. అందుకే కదా సాధారణమైన ఒక స్త్రీయే రాణిగా అయిందట. ఎస్తేరు చదువుతాం ఒకసారి. ఎస్తేరు 4వ అధ్యాయం 14 వచ్చిన చదువుతాం ఒకసారి. ఎస్తేరు 4వ అధ్యాయం 14 వచ్చిన ఎస్తేరు 4:14 నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉండిన ఎడల సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిందివేమో ఆలోచించుకోమని చెప్పమని. ఒకసారి వాస్తవంగా
వాస్తవంగా అందరు నాయకులు చూడాలమ్మా, ఎస్తేర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? సాధారణ స్త్రీ అండి. ఒక సాధారణమైన స్త్రీ, అర్హత లేని పరిస్థితులు ఉన్న స్త్రీ దేవుడు తన స్థితిగతులు మార్చేశాడంటే, యేసేపు చెరసాలలో పడి ఉన్న ఆ వ్యక్తి, లోయలో పడిపోయిన ఆ వ్యక్తి, నిందలు వేయబడిన ఆ వ్యక్తి నాయకుడిగా నియమించాడు అంటే మన స్థితిని మార్చలేడా? మన స్థితిని మార్చలేడా? మన స్థితిని మార్చలేడా? నువ్వు అనుకోవచ్చు, నా బతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా? మనుషులు నన్ను నిందిస్తున్నారు, మనుషులు వారి చేతులు నా మీద ఉన్నాయి, లేని తప్పులు నా మీద పడుతున్నాయి. తప్పు చేయకపోయినా తప్పు చేశామని మన మీద కొన్ని చేతుల్లో వచ్చినా ఒక్కసారి గమనించి ప్రియమైన సంగమా, నీ స్థితిని మార్చగలవాడు నా యేసయ్య ఒక్కడే, నా ప్రభు ఒక్కడే. ఈరోజు నువ్వు బాధపడవచ్చు, రేపు మాత్రం నువ్వు ఆనందంగా ఉంటావు. ఈరోజు నువ్వు కన్నీరు కాచచ్చు, రేపు నీ ముఖములో ఆ సంతోషపు దేవుడు పెడతాడు ప్రియమైన సంగమా. ఈరోజు నువ్వు భయపడచ్చు ప్రియమైన సంగమా, రేపు నువ్వు ధైర్యంగా ఉంటావు ప్రియమైన సంగమా. కారణం ఏంటో తెలుసా? నీ వలన కాదు, నా దేవుడు వలన ప్రియమైన సంగమా. మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్పనా? నిజంగా జరిగిన సంఘటన. అరుణిమ అనే ఒక స్త్రీ ఉందండి. స్త్రీ ఉంది, అందరు జాగ్రత్తగా ఉండండి. 2011లో ఈ స్త్రీ ఒక రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రైలులో అంట భయంకరమైన కొందరు దొంగలు పడ్డారంట. దొంగలు పడినప్పుడు ఈ స్త్రీ పోరాడిందంట. పోరాడినప్పుడు దొంగలు ఏం చేశారంటే ఆ వెళుతున్న ట్రైన్లో నుంచి తోసేశారంట స్త్రీ. ఒకసారి ఆలోచించాను, అలాంటి ఆ వెళుతున్న ట్రైన్లో పడిన తోసేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆ బిడ్డ రైలు పట్టాల పక్కన అలా పడిపోయి ఉంది ప్రేమ అసలు. ఒక కాలు పోయింది ప్రేమ అసలు. హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. డాక్టర్ ఒకటే అన్నారు, నీ కాలు పచ్చేదమ్మా, నీ కాలు ఇంకా తీసివేయడమే చెప్పారు ప్రేమ అసలు. ఎంతో కన్నీరు కాచింది. కొన్ని నెలలకి ఒక ఆశ పుట్టిందండి. ఏంటో తెలుసా? కాలు ఉన్నవాడు చేయడం కాదు గొప్ప కార్యం, కాలు లేని నేను ఎత్తైన కొండ ఎక్కాలి అని ఆశ పెట్టుకుంది ప్రేమ సగమ. 2013 సంవత్సరంలో కష్టపడి ఎత్తైన కొండ ఎక్కింది ప్రేమ సగమ. చెప్పండి 2011లో అనాథగా రైలు పట్టాల ప్రక్కన పడి ఉన్న ఆ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇలా అనుకోవచ్చు, అయిపోయింది, నా బతికైపోయింది, కాలు పని చేయట్లా, ఇక నా పరిస్థితి హీన పరిస్థితి, దుఃఖ పరిస్థితి, సంతోషం లేదు అనుకుంది. కానీ ఒక ఆశ పెట్టుకుంది, నేను ఎక్కాలి అనుకుంది. కాలు లేని ఆ బిడ్డ కష్టపడి తన ఛాయ శక్తులతో ఎత్తైన భారతదేశంలో ఎత్తైన కొండ ఎక్కి నేషనల్ అవార్డు సంపాదించుకుంది ప్రేమైన సంగమ. గమనించండి, ఈరోజు మన జీవితంలో కూడా ఆ బిడ్డ 2011లో ఎలాగైతే పడిపోయిందో మనకు కూడా అలాంటి పరిస్థితే. నా బతుకు అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా ఆనందము కోల్పోయా, అంతే, నాకు ఆనందం లేదు, నాకు అన్ని బాధలేదు అనుకోవచ్చు ప్రేమ సంగమ. కానీ ఒక్కసారి ఆలోచించు, దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు అనే విషయాన్ని గమనించి నువ్వు నమ్మకము ఉంచి, విశ్వాసం ఉంచు. ఆ బిడ్డ విశ్వసించింది, నమ్మకం ఉంచింది, నేను చెయ్యగలతా. ఆ బిడ్డ ఎలాగైతే విశ్వసించిందో ఈరోజు కూడా మన దేవుడి మీద నమ్మకం ఉంచు. నీ స్థితి బాగాలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక్కరోజు మాత్రం నీ స్థితిగతులు అన్నీ మార్చేస్తాడు ప్రియమైన సంగమం. ఎస్తేర్ అనుకుందే, ఇక నేను సాధారణమైన స్త్రీని కదా అనగానే
మొదటగా ఏమన్నాడు తెలుసా? నిన్ను నియమించాడు అంటే నీ పరిస్థితి సాధారణ స్త్రీ రాజు నిలబడిన స్థానం వచ్చిందంటే గమనించండి స్థితి ఎలా ఉందో. యేసేపు కూడా శేషాలలో కూడా నా బ్రతికెంత అనుకోవచ్చు కదా, అక్కడితో నా జీవితం మొత్తం ముగించబడింది అనుకోవచ్చు కదా. కానీ ఐగుప్తు ప్రాంతానికి రాజుగా దేవుడు నిలబెట్టలేదా? స్థితి మార్చలేదా? ప్రభు ఏం చెప్తాడు తెలుసా? మన స్థితిని కూడా మార్చేస్తాడు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నా జీవితం ముగించబోయింది, నా జీవితం ఆగిపోయింది, నాకు ఇంకా బాధ, నాకు ఇంకా దుఃఖము, నాకు ఇంకా సంతోషం లేదు, ఇంకా నా బ్రతుకు అయిపోయిందని నువ్వు అనుకున్నావు. కానీ ఈరోజు నువ్వు విశ్వసించు సజీవుడైన యేసయ్య మీద నీ స్థితి మార్చి మరలా నిలబెడతాడు. చెప్పడం ప్రియమైన సంగమా, ఈ ప్రాంతంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నా స్థితి మార్చేస్తాడు అని గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. చెరసాలలో నా బ్రతుకు దేవుడు నిలబెడతాడని చెప్పు. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పాలి. చెరసాలలో నా బ్రతుకుని దేవుడు మార్చగలుగుతాడు, నా స్థితిని మార్చేస్తాడు, పడిపోయిన నా జీవితాన్ని లేవనెత్తుతాడు. ఇది కేవలం నా యేసయ్యకే సాధ్యము. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. చివరిగా ఒకటే చెబుతున్నా, ఈ రోజు చివరి దినము కాదు. Today is not a last day for you. Keep in mind, put faith in Jesus Christ. యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచు. Put faith in the Lord. విశ్వసించు యేసు మీద. Believe that Jesus is your Lord. నమ్ము యేసే నిజమైన దేవుడు. నమ్ము ప్రియమైన సంగమా, మన స్థితులన్నీ మార్చేస్తాడు. యువర్ సర్కమ్స్టెన్సెస్, నీ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చేస్తాడు. ప్రియమైన సంగమా, ఈ రోజు నువ్వు అనుకోవద్దు ఈ రోజే లాస్ట్ రోజు, ఈ రోజు నా బతుకు అయిపోయింది నువ్వు అనుకోవద్దు. రేపటి గురించి నువ్వు ఆలోచించు. ప్రియమైన సంగమా, స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ముగించేస్తాను. ప్రియమైన సంగమా, ఒకే ఒకటి చివరగా చెప్తున్నా. ఏసేపు పడిపోయిన ఏసేపే దేవుడు లేవనెత్తాడంటే, భయపడిన దానియేలు పరిస్థితిని దేవుడు ధైర్యంగా బయటికి తీసుకొచ్చాడంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు ముగ్గురు అగ్నిలో ఉంటున్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డారంటే, దావీదు అభిషేకించబడిన తర్వాత నాయకుడుగా అయ్యే రాజు అవ్వక మునుపు ఎన్ని యుద్ధములు, ఎన్ని జంతువుల మీద దాడులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడంటే, ఈ ప్రిపరేషన్, తన క్యారెక్టర్, తన స్వభావం ఎలాగైతే కాపాడుకున్నాడో మన స్వభావం కూడా అలాగే దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉండే కాపాడుకున్నట్టయితే, యేసు నామమున ఒక సేవకుడిగా చెప్తున్నారండి, మన స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు. చెప్పకపోతే యేసయ్యకి గట్టిగా దేవుడు స్థితితో ప్రేమ సంగమా. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు నువ్వు వెనకవాడికి వేస్తున్నావు. కానీ ఒకసారి ఈరోజు యేసయ్యను గుర్తించుకో. ఒకరోజు నీ స్థితి మారిపోతుంది. ప్రేమ ద్వారములు పోయబడ్డాయి అనుకోకు, తర్వాత ద్వారములు తెల్లగా పడతాయి అనే విషయాన్ని గమనించు. ఆ రీతిగా మన సంఘం ఒక ధైర్యం ఎంచాలను గాక, దేవుడు మనల్ని బలపరచును గాక, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచిన పడదాం. నేను ముగించేస్తున్నాను. మోకరించగలిగే మోకలేండి, లేచి నిలబడి లేచి నిలబడండి. మనం కొద్ది నిమిషాలు మనం ప్రార్థిద్దాం.